స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా వినడానికి ఇష్టపడతామో ఆ వాక్యము ద్వారానే మన జీవితాలు పరివర్తన చెందడం, ఆ వాక్యము ద్వారానే ఒక సరి అయిన మార్గంలో మనం నడవడం, ఆ వాక్యం ద్వారానే క్షేమాన్ని అభివృద్ధిని చూడడానికి వీలవుతుంది. కనుక మొదటిగా మనం దేవుని మాటలను శ్రద్ధగా హృదయంలోనికి చేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఆ వాక్యమే మనలో కార్యరూపాన్ని జరిగిస్తాయి. ఎందుకింత ఒత్తి వాక్యాన్ని గురించి చెప్తున్నాను అంటే, వాక్యము వినడం అనేది గనక, వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకోవడం అనేది కనుక మనకు చేత అయితే, ఆ వాక్యము ఎంత శక్తివంతమైన కార్యాన్ని జరిగిస్తుందో దానికి మనమే సాక్షులై మళ్ళీ నిలబడి దేవుని గురించి చెప్పగలుగుతాం. ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తులేదు, యూట్యూబ్లో ఆ మెసేజ్ ఇప్పటికీ ఉంది. ఓ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్కి నన్ను వెంకటేశ్వర్లు గారు తీసుకొచ్చారు. ఓపెన్ గ్రౌండ్లో ఎక్కడో పెట్టారు. సుమారు ఒక 5-6 వేల మంది ప్రజలు పైన వచ్చారు. అప్పట్లో రెడ్డి నాయక్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అధికారంలో ఉన్నాడు. కేక్ కట్ చేయడానికి ఆయన పిలిచారు. సరే, మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు చోటా నాయకులు చాలామంది వచ్చారు. పోలీసులు, సెక్యూరిటీ అంతా వచ్చారు. ఆయన చెప్పాయంటే, వెంకటేశ్వర నాకు చాలా బిజీ షెడ్యూలు, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేను అని చెప్పాయంట. సార్ నా దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఈ మాట మీకు చెప్పకూడదు కానీ మనం అంతా కుటుంబంలాగా ఉంటాం కనుక చెప్తున్నాను. మంత్రి గారు ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండరంటండి. మీరు ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పేసి మీరు కూర్చుంటే ఆయన కేక్ కట్ చేసి వెళ్ళిపోతాడు, తర్వాత వాక్యం చెప్పచ్చు అన్నారు. సరే, ఉద్దేశం మంచిది కాబట్టి నేను అందుకేమి చిన్నపుచ్చుకోలేదు. అలాగేనండి అన్నాను. ఓ 5 నిమిషాలు దేవుని వాక్యం చెప్పి కూర్చున్నాను. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్పచ్చులేని. ఆయనకేమనిపించిందో, వెంకటేశ్వర్లు ఆయన చెప్తుంటే వినబుద్ధి అవుతుంది, ఇంకా సేపు చెప్పమని కూర్చుంటాలే అన్నాను. మళ్ళీ వచ్చి సంతోషంగా వచ్చి, అయ్యా మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు, వాక్యం చెప్పండి అన్న. మళ్ళీ లేచి మళ్ళీ ఒక 40 నిమిషాల దాకా, దగ్గర గంట పైబడి అనుకుంటా, వాక్యం చెప్పాను నేను. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన వేదిక మీద చెప్పాడు, నేను ఒక మంత్రి హోదాలో వెళతాను, ఏ దేవుడోడు పిలిస్తే ఆ దేవుడు మంచోడు అని చెప్పి వెళ్ళిపోతాను. కానీ ఈరోజు హృదయపూర్వకంగా చెప్తున్నాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడనే విశ్వాసంతో యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులు గొప్పవాళ్ళనే సంగతి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు ఆయన. చాలా సంతోషించాము. కేక్ కటింగ్, సన్మానం అంత అయిపోయిన తర్వాత నాకు వేదిక మీద ముందుగా చెప్పాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి, నేను చెప్తాను అన్నాను. మంత్రి గారు నాకు కుడి వైపున ఉన్నాడు, నా ఎడమ వైపున ఇంకొక రాజకీయ నాయకుడు ఉన్నాడు. మొత్తం మీద ఆయన కొంచెం డ్రింక్ చేసే వచ్చినట్టున్నాడు. ఆయన అన్నాడు, పంతులు గారు ఏదన్నా డౌట్స్ ఉంటే అడగమన్నావు కదా, నాకు డౌట్ ఉంది చెప్తావా అన్నాడు. చెప్తానండి అన్న. యేసు ప్రభు తండ్రి లేకుండా ఎట్ట పుట్టాడు చెప్పు అన్నాడు. నేను చెప్పడానికి జవాబు నా దగ్గర ఉంది, కానీ నేను చెప్పేదాకా మంత్రి గారా నోరుమీరా, పంతులు గారిని పట్టుకుని అడిగేంత తోడువా, అట్ట పుట్టాడు కనుక యేసు ప్రభు దేవుడు అయ్యాడు, అట్ట పుట్టలేదు కనుక నువ్వు తాగుమోతోడు అయ్యావు, నోరు మూసుకొని పో అన్నాడు. యూట్యూబ్లో కావాలని మీరు చూడండి, ఆ మెసేజ్ సందర్భించి సాక్షి నేను చెప్పాను. ఒక మంత్రి గారు ఎందుకంత స్పష్టంగా ప్రభు గురించి ధైర్యంగా చెప్పగలిగాడు అంటే, ఆ ఉన్న కొద్ది సమయం దేవుని మాటలు హృదయపూర్వకంగా విన్నాడు. దేవుని కార్యం జరగాలంటే నెంబర్ 1, వాక్యం మన అంతరంగంలోనికి చేర్చబడాలి. మచిలీపట్నం కాలేకాన్పేటలో శివగంగ దేవాలయం ఉంది. ఆ పూజారి గారు అబ్బాయి, ఆయన కాఫీ పొడి పంతులు గారు అంటారు, వాళ్ళ పెద్ద అబ్బాయి లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ కాన్వెంట్ పెట్టాడు. ఆయన ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసుకుని శబరిమల వెళ్ళేవాడు. సాధారణంగా మాలేసుకునేటప్పుడు పూజకి వెళ్ళే ముందు ఇది పెట్టుకుంటారు కదా, పూజా కార్యక్రమం పెట్టుకుంటారు. అప్పటికి ఆయన 4 సార్లు 5 సార్లు వేసుకున్నాడు మాల. మళ్ళీ ఆ సంవత్సరం కూడా మాల వేసుకుందాం అనుకున్నాడు. మాల వేసుకుందాం అనుకున్న పంతులు గారికి ఏమనిపించిందంటే, ప్రతి సంవత్సరం పూజ పెడుతున్నాం కదా, ఈ సంవత్సరం కూటం పెట్టుకుని మాల వేసుకుందాం అనుకున్నాంటే, ఆ దగ్గరలో బేతేలు చర్చి పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా కాన్వెంట్ కాంపౌండ్లో కూటం పెడతావా అని అడిగాడు. ఏంటి సార్ ఏంటి అంటే, ఈ సంవత్సరం నేను మాల వేసుకునే ముందు కూటం పెట్టుకుందాం అనుకుంటున్నాను, నువ్వు కూటం పెడితే గురుసాం వచ్చి మాలేస్తాడు అన్నట్టు. ఈ పాస్టర్ గారికి నేనేం చెప్పాలి, ఆ కూటానికి వచ్చి నేను అట్లాంటి కూటాలు ఇప్పుడు పెట్టలేదు సార్ అన్నాడు. ఆ పక్కనే బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, ఆ పాస్టర్ గారి పేరు బాబు సింగ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగంటే, ఏమయ్యా బాబు సింగ్ నువ్వు వచ్చి కాన్వెంట్లో కూటం పెడతావా అంటే,
ఏంటి కూటమి అంటే ఈయన చెప్పింది ఏం విచిత్రంగా ఉంది, నువ్వు కూటమి పెట్టు నేను మాలేసుకుంటాను అంటున్నాడు ఈయన. ఏ పాస్టర్ గారు పెడతాడు కూటమి చెప్పండి, ఎవరి కాళ్ళు మేము మా వల్ల కాదు మా వల్ల కాదంటే, అసలు నాకు కూటమి పెట్టే పాస్టర్ ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు. ఎదురుమండిలో మోజేస్ గారిని ఉన్నాడు, ఆయన కూడా వైష్ణవ కుటుంబంలోంచి యేసుప్రభు నమ్ముకున్నాడు, ఇక ఆయన అయితే పెడతాడేమో అన్నాడు. సరే ఆయన పిలిపించి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటానంటే ఆ పాస్టర్ గారు ఒక పిల్లాన్ని ఇచ్చి లెటర్ రాసి పంపించాడు నా దగ్గరికి. ఆ కూటానికి వెళ్ళాను. మా చర్చిలో కోమట ఆయన ఉన్నాడు, చిట్ట జాషువా అని, ఆయన పేరు రామ్మోహన్ రావు, బాప్తిసం ఇచ్చాక జాషువా అని పెట్టాను. మేమిద్దరం వచ్చాం ఆ కూటానికి. చిన్నపాటి వేదిక, ఒక తబలిస్ట్ డోలకి ఏదో పెట్టాడు. అందరూ హిందువులే, అయ్యప్ప భక్తులు, ఈ చుట్టాలు అందరూ కిటకిటలాడిపోతున్నారు. ప్రార్థన వాళ్ళు కొద్దిమంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళకి తెలిసింది ఎదురుమండి మోస్ గారు వస్తున్నారంటే, అసలు ఈ కూటంలో ఏం చెప్తాడని వచ్చారు. వేదిక మీదకి పిలిచి నాకు సన్మానం చేసి మీరు ఉపన్యాసం చెప్పండి సార్ అన్నాడు. సరే ముందు మా విశ్వాసి మా అన్న ఉన్నాడు, సాక్ష్యం చెప్తాడని ఆయన చేత కాసేపు సాక్ష్యం చెప్పించి నేను ప్రసంగం చేశాను. ఊరికి పోవు త్రోవ ఎరుగుని వాడు ఈ బుద్ధిహీనుడు ప్రయాస చేత ఆయాస పడతాడని ప్రసంగి గ్రంథం 10:15 నుండి వాక్యం చెప్పేశాము. ఆ రాత్రి మేము ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు, అక్కడికి వెళ్ళి తిని రెస్ట్ తీసుకున్నాం. ఉదయాన్నే నాకు కానుక ఇవ్వడానికి వచ్చాడు ఆయన. చూస్తే మామూలుగానే ఉన్నాడు. ఏంటి సార్ రాత్రి కూటమి అయిపోగానే మాలేసుకుంటాను అన్నారు కదా, ఏంటి మాలేసుకోలేదు, గురుస్వామి గారు రాలేదా అన్నాను. లేదు పంతులు గారు, గురుస్వామి గారు కూడా వచ్చాడు, ఆయన కూడా మీరు చెప్పిన వర్తమానం ఆ ఉపన్యాసం విన్నాడు, మరి ఎందుకు మాలేసుకోలేదు. ఇప్పటికి నేను 5 సార్లు మాలేసుకున్నాను, ఎప్పుడు పూజ పెట్టుకున్నాను, ఎందుకో ఈ సంవత్సరం నాకు ఆ బుద్ధి పుట్టింది, కూటమి పెట్టుకున్నాను. మీరు చెప్పిన ఉపన్యాసం అంతా విన్న తర్వాత అయ్యప్ప స్వామి కాదు యేసుప్రభు దేవుడని నమ్మకం కలిగింది, గురుస్వామిని పంపించేశాను, డబ్బులు ఇచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాటలు వింటే చాలు. నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుని మాటల ద్వారా మన జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. దేశము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అంటే దేవుడేం చెప్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలువబడుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. ప్రతి తరములోనూ నీకు భయపడు వారి మీద నీ కనికరము నిలుచును అని సెలవిచ్చినట్లుగా నీ కుమారుని తరములో మా ప్రియులు వెంకటేశ్వరులు గారి కుటుంబాన్ని నీకు భయపడుట ద్వారా నీ కనికరము వారి ఎడల చూపి ఈ ప్రాంత ప్రజలకు వెలుగుగా నీ కుమారుని కుటుంబాన్ని నిలబెట్టి మీరు వాడుకుంటున్న విధానం కొరకు స్తోత్రం. అవును తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన రక్షణ కార్యం మా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించిన ఆ రుణం తీర్చలేము. నీ కుమారుడు నీ పని కొరకు వెచ్చిస్తున్న లక్షలాది రూపాయలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. పరిపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని ఇచ్చి కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలను దీవించండి. కూడి వచ్చిన ప్రజలను, సంగీత బృందాన్ని, ప్రతి ఒక్కరిని మీ కృప చేత నింపండి. నేను కేవలము నిష్ప్రయోజకుడను, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో నేను ఇక గ్రంథకర్త, పూర్వాపరాలు, ఉపోద్ఘాతం చెప్పే సమయం కాదు.
ఉన్న సమయంలోనే ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేశమును పాడు చేయకుండున్నట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బ్రద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడైనా ఉన్నాడా అని నేను కనిపెడుతూ ఉన్నాను, విచారిస్తూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేశము అంటే మనుష్యులే. మన పూర్వీకులు గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశము అంటే మనుష్యులు. ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే, ప్రజలు దీవెనకరంగా ఉండాలి అంటే ఏదో కోరుకుంటా ఉన్నాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా ఆర్థికపరమైన పరిస్థితుల దృష్టి ఆలోచన చేస్తాం. క్షేమంగా ఉండడం అంటే తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, 4 రూపాయలు వెనకేసుకుంటే క్షేమంగా ఉన్నాము అనుకునేటువంటి ఆలోచన ఎక్కువగా మనం కలిగి ఉంటాం. అంతేకాదు మానవుడు ఈ మూడింటి వైపు మీదనే ఎక్కువగా దృష్టి పెడతాడు. అందుకే భారతదేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించడానికి గల కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఏంటో తెలుసా? రోటీ కపడా ఔర్ మకాం. ఈ 3 ఇస్తాం, మా పార్టీని గెలిపించండి. ఇది కాంగ్రెస్ పార్టీ స్లోగన్. సో పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ 3 మీద వైపే చూస్తారు కనుక ఈ పార్టీకి ఓటేస్తే పర్లేదని అందరూ ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆ స్లోగన్ ఒక కారణం. రోటీ కపడా ఔర్ మకాం. తినడానికి రొట్టె, కప్పుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం, ఈ 3 ఇస్తాము అన్నారు. ఇవ్వలేరు అనుకోండి, ఎవరి వల్ల కాదు, స్లోగన్ వాళ్ళని అలా గెలిపించింది. మానవుని యొక్క ప్రాథమిక ఆలోచన ఈ 3 మీదనే ఉంటుంది. కానీ వాస్తవానికి నిజంగా క్షేమంగా బ్రతకడం అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి పాపము నుండి విమోచింపబడి రక్షింపబడడం, అది నిజమైన క్షేమం. లేదు ఆర్థిక వనరులే అని నువ్వు అనుకుంటే, లూకాసు వార్తలో ఓ ధనవంతుడు అన్నాడు, అబ్బాయి ఇదిగో నేను ఇక్కడ అగ్నిగుండంలో కాలిపోతున్న సంగతి మా ఊర్లో మా తమ్ముళ్ళు ఇంకా 5 ఉన్నారు. అంటే మొత్తం ఎంతమందో? వీళ్ళు 6 బ్యాచ్, పెద్దోడు వచ్చాడు, ఇంకా 5 ఉన్నారు. మా తమ్ముళ్ళు 5 ఇక్కడకు రాకుండా ఉండినట్లుగా ఓసారి లాజరును అక్కడికి పంపించు. ఈ ఆర్థిక వనరులు కాదు, రక్షణ అనేది ప్రాముఖ్యమని వాళ్ళకు ఒక సువార్త పంపాలి అని ప్రాధేయపడ్డాడు. అగ్నిగుండంలో ఉండి, పాతాళంలో ఉండి. సో నిజమైన క్షేమం, నిజమైన ఆశీర్వాదం ఏమిటి అంటే, ఒక వ్యక్తి పాపము నుండి విమోచింపబడి రక్షణ పొందుకోవడమే. ఇదే నిజమైన క్షేమం. మోషే ఇశ్రాయేలీయుల 12 గోత్రకర్తల గురించి ప్రవచించాడు. ప్రవచించి చివరిలో వాళ్ళ తండ్రి గురించి ప్రవచిస్తూ అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. నీకున్న ఆస్తిపాస్తులు కాదు, ప్రభు నిన్ను రక్షించాడే, అదే నీకున్న భాగ్యం అన్నాడు మోషే. ఆత్మవశుడై పలికిన మాటది. కనుక నిజమైన క్షేమము అంటే రక్షింపబడడం. దేశము క్షేమాభివృద్ధి కలగడం అంటే అర్థం ఏంటంటే, దేశములో ఉన్న మానవులందరూ రక్షణ పొందాలి అనేది మన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ కూడిక వెనక ఉన్న ఆంతరంగిక సత్యం ఏమిటి అంటే, ఈ కూడికల ద్వారా ప్రజలు రక్షణలోనికి రావడం కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేశమును పాడు చేయకుండానట్లు. దేవుడు దేశాన్ని
పాడు చేయాలి అనుకుంటున్నాడట. నేను దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను. అలా దేశాన్ని పాడు చేయకుండాన్నట్లు ప్రాకారములను దిట్టపరిచేవారు, బద్దలైన సందులో నిలిచేవారు ఎవరైనా ఒకరుంటే నాశనానికి పోకుండా వీళ్ళు క్షేమంగా బ్రతికే అవకాశం ఉంటుంది అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేవుడు ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటాడు? దేవుడు దేశమును పాడు చేయాలి. ఎవరైనా కన్న పిల్లలను తమ చేతులతోనే చంపుకోవాలి అనుకుంటారా? ఆడవాళ్ళు చెప్పండి, అనుకుంటారా? ఆ తలకాయ లోపొద్దు, నోటితో చెప్పండి. అనుకోరు. ఒక రైతు కష్టపడి వెదజల్లి పెంచుకున్నటువంటి ఆ పండిన పొలాన్ని కోసి కుప్పనూర్చి పురి కట్టుకోవాలనుకునే రైతు పంట మీద ఉన్న పొలాన్ని తగలబెట్టాలి అనుకుంటాడా? మగాళ్ళు చెప్పండి, అనుకోడు. మరి దేవుడు తన పోలిక చొప్పున మానవుణ్ణి చేసి సర్వాధికారాలు మానవునికి అప్పగించి ప్రపంచాన్ని మానవుని చేతిలో పెట్టిన దేవుడు ఆ మానవుణ్ణి కావాలని నాశనం చెయ్యాలి అనుకుంటాడా? కానీ ఇక్కడ అనుకుంటున్నాను అన్నాడు దేవుడు. నేను దేశాన్ని పాడు చెయ్యాలి అనుకుంటున్నాను. ఆలోచించండి. కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్దాం. కడుపును పుట్టిన కూతురు తల్లికి అవమానం తెచ్చింది. ఏదో చెయ్యరాని పొరపాటు ఏదో చేసింది. ఆ తప్పిదాన్ని బట్టి ఊరు వాడ ఏకమై ఆ తల్లిని తిడుతున్నారు. దరిద్రపు కొట్టుదానా, పెంచావులేవే కూతుర్ని, పెంచి ఊరి మీద వదిలిపెట్టావు, మగపిల్లలను పాడు చేస్తుంది, ఈ బతుకే కంటే చావరాదా అని తల్లి మూలంగా, పిల్ల మూలంగా తల్లిని తిడుతున్నారు. ఇప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఆ పిల్లని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చావగొట్టింది. పాపిష్టిదానా, నిన్నెంత గారాభంగా పెంచానే, తిరిగి ఇట్లాంటి చెడ్డ పనులు చేసి చివరికి నా పరువు కూడా తీసావు. 10 మందిలో పలానా ఆవిడి అంటే ఎవరికో తెలియకుండా బతికి నన్ను ఈరోజు బజారుకి ఇచ్చావు. నీలాంటిది బతికే కంటే చావడం మంచిది. ఈ బతికే కంటే కాస్త విషం తాగి చావరాదా? అసలు నా కూతురే పుట్టలేదనుకుంటా అనే తల్లులు లేరు? మరి ఆ తల్లే ఎందుకు ఆ కూతురుని చావాలని కోరుకుంటుంది? కష్టపడి పొలాన్ని సేద్యం చేసిన రైతు ఆ వీల్స్ ఎక్కించి మళ్ళా పంటంతా తొక్కిచ్చేస్తున్నాడు. ఏమిరా రావయ్య, ఏమైందిరా? ఇంత కష్టపడి ఎరివేసి మందులు కొట్టి దుక్కి దున్ని వెదజల్లి ఇంత కష్టపడ్డ పొలాన్ని ఎందుకు రా తగలబెడుతున్నావు, తొక్కిచ్చేస్తున్నావు? ఏం చేయమంటావు రా? దీనికోసం ఎంత కష్టపడ్డాను. పంటంతా తాలు అయిపోయింది, తినటానికి అందులో గింజలే లేవు. ఇట్లాంటి పొలం ఇంకా కోసుకొని నా నెత్తినేసుకొనా తగలబెడుతున్నా అంటాడు ఆ రైతు. చేతికి అంది రావాల్సిన కొడుకు తండ్రికి అవమానం తెస్తే అలాంటి కొడుకును బట్టి తండ్రి అనుకునే మాటలు, నీలాంటోడు బతికే కంటే చస్తే మంచిదిరా, 4 రోజులు ఏడ్చి ఊరుకుంటా. సో పెంచిన తల్లే కూతుర్ని చావాలనుకుంటుంది కొన్నిసార్లు, పెంచిన తండ్రే కొడుకుని చావాలి అనుకుంటాడు. పెంచిన పొలాన్నే రైతు కొన్నిసార్లు అది సరిగా పండకపోతే, అతని కష్టానికి తగిన ఫలం దాని నుంచి రాకపోతే దాన్ని కాల్ చేస్తాడు. సో ఇప్పుడు దేవుడు అనే మాటలో కూడా అర్థం ఉంది. నేను దేశమును పాడు చేయాలనుకుంటున్నాను. ఎందుకో దేవుడు తాను ఆశించిన రీతిగా మానవుడు ఈ లోకంలో బ్రతకడం అనేది దేవుడు చూడలేదు. నరుని సృజించినందుకు యెహోవా సంతాపపడెను. దేవుడు ఏడుస్తున్నాడు. తన పోలికలో చేయబడిన మానవుడు
దేవుని యొక్క ఇష్టానుసారంగా కాకుండా తనకిష్టమైన రీతిలో జీవించడాన్ని బట్టి, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి నిజమునకు దేవుళ్ళు కాని వాటికి సాగిలపడడాన్ని బట్టి, నిజ దేవుడెవరో సత్యాన్ని గ్రహించలేక గుడ్డితనంగా లోకంలో ఉన్న ఈ ప్రకృతిని ఆరాధించడాన్ని బట్టి, పవిత్రమైన జీవితం జీవించాలని కోరుకున్న దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మానవుడు చెడిపోవడాన్ని బట్టి దేవుడు మానవ జాతిని పాడు చేయాలి అనుకున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసిన మానవ జాతిని దేవుడు నాశనం చేయాలి అనుకున్నప్పుడు దేవునికి మనుష్యులకు ఉన్న బంధము బ్రద్దలైపోయిందటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము వలన దేవునికి మానవునికి మధ్యలో దూరం, ఆ బ్రద్దలైన సందు ఏర్పడింది. దేవుని ఉగ్రత మానవుని మీదకు దిగి వచ్చి మానవ జాతిని పతనం చేయడం ప్రారంభించింది. ఎందుకు యుద్ధాలు, ఎందుకు కరువులు, ఎందుకు భూకంపాలు, ఎందుకు వరదలు, ఎందుకు ప్రకృతి వైపరీత్యం? మానవ జాతి ఎక్కడికక్కడ పతనమైపోవడానికి గల కారణం దేవుని ఉగ్రత మనుష్యుల మీదకు దిగి వస్తా ఉంది. ఇది దేవుని ఉగ్రత. మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పాపాలను బట్టి, వ్యతిరేకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి మానవునికి దేవునికి మధ్య ఉన్న బంధము బ్రద్దలై, ఆ సంబంధము తెగిపోయి మధ్యలో విశాలత లేక ఖాళీ గ్యాప్ ఏర్పడతా ఉంది. అందును బట్టి దేవుని శాపమును వాళ్ళు అనుభవించడానికి దేవుని ఉగ్రత మనుష్యుల మీదకి దిగి వస్తుంది. నోవహు జలప్రళయ కాలంలో దేవుని ఉగ్రత జల ప్రవాహం రూపంలో భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని, నోవహు కుటుంబం తప్ప అంతటిని సమూలంగా తుడిచివేశాడు. కానీ వాళ్ళు చనిపోతున్నప్పుడు దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో, వీళ్ళు పాపం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, నా ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే ఎంత బాగుండేది. సరే, వాళ్ళు తప్పు చేస్తే చేశారులే, నాకొచ్చిన కోపాన్ని ఉపసంహరించేవాడు ఎవడైనా ఒకడుండి ఈ ఉగ్రత వాళ్ళ మీదకు రాకుండా చేస్తే ఎంత బాగుండేది. కొడుకు తప్పు చేశాడు, చిన్నపిల్లలు కదా, అల్లరి చేస్తారు. సో దానివల్ల కొన్నిసార్లు గొడవలు వస్తాయి. కొడుకు తప్పు చేశాడు, ఊరోళ్ళు వచ్చి మీ అబ్బాయి ఇలా చేశాడండి, ఏం పెంపకం అయ్యా, పెంచావులే పెద్ద పెంపకం అని తిడుతున్నారు. పాపం ఆ ఊరోళ్ళు అన్న మాటలకు తండ్రికి బాధేసి మంచి కర్ర ఒకటి తీసుకొని కొడుకుని చావగొట్టేశాడు. వీపు పగిలిపోయింది, చర్మం చిట్లిపోయింది, రక్తం కారుతా ఉంది. ఆ రక్తం కారేదాకా కొట్టాడు. ఎప్పుడైతే తండ్రి వీడిని కొడుతున్నాడో ఆ వచ్చినోళ్ళు కొడుతున్నాడుగా వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. చావ కొట్టేసి కర్ర అక్కడ పడేసి ఆ దెబ్బలు తిని ఏడుస్తున్న కొడుకును చూడలేక బజార్కి వెళ్ళిపోయాడు. మగోడికి తెలిసింది అదొకటే, కోపాన్ని ప్రదర్శించాక ఇక అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు ఎటు ఒకటి. ఓ గంటన్నరకు మరలా వచ్చాడు. ఏమ్మాయి, ఏడి కొట్టావుగా, నీ కళ్ళు చల్లబడ్డాయా, ఆడు ఒళ్ళు రక్తం వచ్చేటట్టు కొట్టావు, ఆ మూలను బట్టి చూడు కూర్చుని ఏడుస్తున్నాడు, నీ పేరు చెబితే వణికిపోతున్నాడు, ఒళ్ళంతా వేడొచ్చేసింది. గబగబా వెళ్ళాడు, కొడుకుని చూశాడు. తండ్రిని చూస్తే వాడు వణికిపోతా ఉన్నాడు. వాడిని దగ్గరకు తీసుకొని బాధపడుతున్నాడు. ఛీ, పాపిష్టోడిని కొట్టకుండా ఉంటే బాగుండేది. నాకేదో కోపం వచ్చింది అనుకో, నువ్వన్నా అడ్డం రావాలిగా. ఈ రంకెలు భార్య మీదకి వస్తాయి. నువ్వు అడ్డం వచ్చి ఉంటే నేను నా చేతిలో ఉన్న కర్రలాకుంటే కొట్టేవాడిని కాదేమో. తండ్రి ప్రేమ, కోపం కొట్టింది, ప్రేమ బాధపడుతుంది. మళ్ళీ అడ్డం వస్తే ఎవరైనా బాగుండేది, ఆ కొడుకు వీపి చెట్లవిది కాదుగా.
అలాగే దేవుడు కూడా మానవుడు చేసిన పాపాన్ని బట్టి, మానవుల యొక్క వ్యతిరేకతను బట్టి వారి మీదకు ఉగ్రతను పంపిస్తా ఉన్నాడు. ఆ ఉగ్రతకు బలైపోతున్నప్పుడు వాళ్ళు పెట్టే ఆర్తనాదాలను చూసి ఆయన కరిగిపోతా ఉన్నాడు. నోవహు కాలంలో చనిపోయిన వాళ్ళను చూసి ఆయన హృదయం చలించింది. నోవహు, ఇంకెప్పుడు నేను జలప్రవాహాన్ని పంపను. నాకు చాలా బాధేసింది. సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిపించాడు. చనిపోతే ఆయన మనస్సు కరిగిపోలేదా? ఈనాడు శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి మానవులు దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నారు అనేది వాస్తవమైతే, అది చూస్తున్న దేవుడు కన్నీళ్లతో కరిగిపోతున్నాడు అనేది సత్యం. కనుక ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ దేశం క్షేమంగా ఉండాలి అంటే నా ఉగ్రత ఆ మనుష్యుల మీదకు వెళ్లకుండా వాళ్ళకి నాకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఎవరైనా వస్తే బాగుంటుంది అన్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడైనా ఉన్నాడేమో అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు ఈ రాత్రి. అలాంటి వాళ్ళు ఎవరైనా నేనుంటాను ప్రభువా అని ఈ కూటంలో ఒకళ్ళు తీర్మానం చేసుకుంటే, ఈ కూడిక దీని కొరకు ఖర్చు పెట్టిన ధనం అన్నిటి యొక్క పరమార్థం కూడా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లే ప్రియులారా. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అనేది కాదు, ఆ మధ్యవర్తిగా ఎంతమంది నిలబడతామో అనేది దేవుడు అడుగుతా ఉన్నాడు. చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని బ్రద్దలైన సందులు, మానవునికి దేవునికి మధ్యలో బ్రద్దలైనటువంటి సందుల మధ్యలో నిలబడిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో చూస్తే, దాన్ని బట్టి మన హృదయాల్లో కూడా పరిశుద్ధాత్మ ఏదన్నా ప్రేరణ కలిగిస్తే, ఆ ప్రేరణకు మనం లోబడితే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించడం కంటే మన నుండి కోరుకునేది ఇంకేముంది చెప్పండి? ఆలోచించేద్దాం. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో, నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి అని అడుగుతున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. జాగ్రత్త గమనించండి. మీ దగ్గర పెన్నులు ఉంటే అది అండర్లైన్ చేసుకోండి. ఇంతకు ముందే అండర్లైన్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి దాన్ని మననం చేసే ప్రయత్నం చేయండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఇంచుమించు 22 లక్షల మంది, 6 లక్షల కాలు బలం, ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య ప్రయాణం చేస్తా ఉన్నారు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అన్నాడు, మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలీలకు కావలసినటువంటి నీతి కట్టడలు, ఆజ్ఞలు అనేవి నేను వాళ్ళకి ఇవ్వాలి. నీవు ఉపవాసం ఉండి బయలుదేరి కొండపైకి రా, నీతో నేను మాట్లాడతాను అన్నాడు. మోషే ఇశ్రాయేలీలందరిని ఇలాగే సమావేశపరిచి, దేవుడు మనం నడుచుకోవడానికి కావలసిన నీతి విధులను మనకిస్తానన్నాడు. నేను ప్రభువుతో మాట్లాడి ఆయన ఆజ్ఞలను తీసుకొని వస్తాను. ఇదిగో మీ అందరికీ నాయకుడిగా మా అన్నయ్య అహరోనుని మీకు అప్పగిస్తున్నాను. అన్నగారు చెప్పినట్లుగా మీరు ఇక్కడ దిగువ భాగంలో మీరు ఉండండి అని తన యొక్క శిష్యుడైన యెహోషువను వెంట పెట్టుకొని ఆ దేవుని పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక యెహోషువను అన్నాడు, ఇక్కడ నువ్వు ఉండు, పాళెంలో మా అన్నయ్య వాళ్ళని చూసుకుంటాడు, నువ్వు ఈ కొండ దిగువ భాగంలో ఉండు, నేను కొండ పైకి వెళ్ళి దేవునితో మాట్లాడి వస్తాను అన్నాడు. 1 కాదు 2 కాదు, 40 దినాలు ఉపవాసం చేసిన మొట్టమొదటి భక్తుడు మోషే.
40 రాత్రింబగళ్ళు దేవుని పర్వతం మీద దేవునితో మాట్లాడుతూ గడిపిన గొప్ప భక్తుడు ఆయన. పాలెంలో ఉన్న ప్రజలు అహరోను యొద్దకు వచ్చి కొంచెం తొందర పెట్టారు. 1 కాదు 2 కాదు 40 రోజులు కావచ్చింది. మోషే అనువాడు ఏమాయనో, ఆయనను మా ముందర నడుచుటకు ఒక దేవతను చెయ్యి. అబ్బాయ్, మన దేవుడైన యెహోవా మనకుండగా మీరు అడుగుతున్నది ఏమిటి? మాకు అనవసరం. అసలు మోషే ఏమయ్యాడు తెలియదు. ఆ దేవుడి గురించి మాకు అక్కర్లేదు. మా ముందర నడవడానికి మాకు ఒక దేవత కావాలి, చెయ్యి. బలవంతం చేశారు. అహరోనుకు తెలుసు, కాదు అంటే తిరుగుబాటు చేస్తారు. అప్పటికే అరణ్యంలో అనేక పర్యాయాలు వాళ్ళు రాళ్ళు తీసుకొని మీదకొచ్చి తిరుగుబాటు చేసి సణిగి రకరకాలుగా మోషేని అహరోనులను ఇబ్బంది పెట్టారు. కనుక అసలు మోషే కూడా లేడు. నేను కనుక ఎదురు చెప్తే కాదంటే తల ఒకటి రాయి తీసుకుని కొట్టి నన్ను చంపుతాడేమో, ఎందుకు వచ్చిన గొడవ? అబ్బాయ్, నేను దేవతను చేయాలంటే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అన్నాడు. వాళ్ళందరూ బంగారం తెచ్చి అక్కడ పెడితే దాన్ని అగ్నితో కాల్చి ఆ పొగరుతో ఒక గడ్డి మేసే దూడ బొమ్మను చేసి అక్కడ పెట్టి, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిన యెహోవా అని చూపించాడు. వాళ్ళందరికీ ఎక్కడ లేని ఆనందం వచ్చింది. కనపడతాడు అంటే ఇంతవరకు కనపడలేదు. ఒరే ఇడుగోరా, మనల్ని నడిపించిన యెహోవా ఈ దూడే అనుకున్నారు. అందరూ సంభ్రమాశ్చర్యాలతో దాని దగ్గరికి వచ్చి చూశారు. ఈ ఆనందంలో ఉండగానే అహరోన్ అన్నాడు, అబ్బాయ్, రేపు యెహోవాకు పండుగ. పండగ అంటే ఏంటి అహరోన్? మాకు తెలియదుగా. పండగ అంటే ఏం లేదురా బాబు, బాగా కళ్ళు తెచ్చుకోండి. ఆ చెట్లకుండే కళ్ళు ఉంటుంది కదా, తెచ్చుకోండి. ఆ దూడలో ఆవులో కోసుకోండి, బాగా తినండి, బాగా తాగండి. మత్తు ఎక్కువైన తర్వాత లేచి అందరు కలిసి చట్టా పట్టాలు వేసుకొని డ్యాన్సులు అయింది. ఇదే పండగ అన్నాడు అహరోను. ఇప్పుడు కూడా పండగ అంటే ఏంటి చెప్పండి? తినటం, తాగటం, చిందులేయటం. మా చిన్నప్పుడు అయితే ఇక ఈస్టర్ పండుగ వచ్చిందంటే, గుడ్ ఫ్రైడే వచ్చిందంటే సిలువదారు లేకపోతే బలిపీఠం ఏదో నాటకాలు వేసేవాడు. ఆ నాటకాల్లో సంఘ పెద్దలు తాగి వీళ్ళు కాసేపు, వాళ్ళ వెనకాల విశ్వాసులు కాసేపు చిందులేయటం జరిగేది. మా చిన్నతనంలో అప్పట్లో సిఎస్ఐ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉండే ఈ పెంతుకొస్తులు ఫెలోషిప్లు అప్పుడేవి లేవు. వాటిని ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటారు. రోమన్ కథోలిక్, బ్యాప్టిస్ట్, లూథరన్, ఈ సిఎస్ఐ సంఘాలను ఏమంటారంటే ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటారు. ఆదిమ సంఘాలు అవే. సో అందులో సంఘ పెద్దలదే రాజ్యం. ఇక పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవటం, తినటం, తాగటం, చిందులేయటం. కాకపోతే అప్పుడు నాటకాలు వేసేవాళ్ళు, ఇప్పుడు నాటకాలు పోయినాయి. దానికి బదులు డీజేలు పెట్టుకుని ఇప్పుడు చిందులేస్తుంది. మొత్తం మీద తంతు అదే. పండగ అంటే కొత్త బట్టలు కుట్టించుకోవడం, కడుపు నిండా తినటం, ఆ రోజన్నా తాగపోతే తాగటం, డ్యాన్సులు వేయటం. ఇదే పండగ అయిపోయింది. కానీ వాక్యానుసారమైన పండుగ పరిశుద్ధాత్మయందలి ఆనందం. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ పండగలను పక్కన పెట్టి ఈ పండగ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏమిటి పండగ అంటే? తినండి, తాగండి, గంతులేయండి అన్నాడు. వీళ్ళందరూ దాని చుట్టూ తిరిగి గంతులేసి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పర్వతం దిగువన యెహోషువ గురువు గారి కోసం ఎదురు చూస్తున్నాడు. పైన దేవుడు 10 ఆజ్ఞల పలకలు మోషేకి ఇచ్చాడు. పలకలు తీసుకుని తిరక్క మునిపే దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలు చెడిపోయారు. మోషే, ఏమైంది ప్రభువా? చూడు, ఒక గడ్డి మేసే దూడని యెహోవా అని ఎలా చిందులేస్తున్నారు. వెంటనే మోషేకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏం చేద్దాం? దేవుడు అన్నాడు, నువ్వు తప్పుకో, ఈ 22 లక్షల మందిని కూడా అగ్ని చేత నేను కాల్చేస్తాను. ఒక క్షణం మోషే ఆలోచన చేశాడు.
ఇశ్రాయేలీలు చేసిన విగ్రహారాధన అనే పాపం దేవునికి వారికి మధ్యలో బ్రద్దలైన సందును ఏర్పాటు కలిగేటట్లుగా చేసింది. ఒకప్పుడు దేవుడే చెప్పాడు, ఏయ్ లాబాను, ఇశ్రాయేల్ అంటే ఏమనుకున్నావా? యాకోబును ముట్టినవాడు నా కనుగుడ్డును నా కంటి పాపతో సమానం అన్నాడు. ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పిన మాట. అంత కనురెప్పలాగా కను బొమ్మలాగా చూసుకున్న దేవుడు వాళ్ళను తగలబెట్టడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపము వలన దేవుని ఉగ్రత వారి మీదకు దిగి రావడం ప్రారంభిస్తుంది. దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యలో బ్రద్దలైన సందు, ఆ ఖాళీ రావడాన్ని బట్టి దేవుని ఉగ్రత అగ్ని రూపంలో దిగి వచ్చి 22 లక్షల మందిని దహించడానికి సిద్ధంగా ఉంది. మోషే ఒక్కసారిగా తేరుకొని, ప్రభువా, ఒక్క మాట నేను మనవి చేసుకుంటాను. ఏం చెప్తావో చెప్పు. ఇంతమందిని నువ్వు అగ్ని చేత కాల్ చేసిన తర్వాత మరి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళడానికే ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చానని చెప్పావు కదా, మరి నీ మాట నెరవేరదుగా అన్నాడు. మరి పిచ్చోడా, నువ్వు ఉన్నావుగా, వాళ్ళందరూ చచ్చినా నిన్నొక్కడనే 22 లక్షల మందిని చేస్తా అన్నాడు దేవుడు. చేయగలడా దేవుడు? నిన్నొక్కడనే 22 లక్షల మందిని చేసి తీసుకెళ్తా అక్కడికి. మళ్ళీ మోషే ఆలోచనలో పడ్డాడు. నువ్వు అంతటోడివే, అన్నావంటే చేస్తావు, కానీ ఇంకొక మాట ఏంటది చెప్పు. నన్ను 22 లక్షల మందిని చేసి ఆ కనాను దేశం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కనానీయులు, హివ్వీలు, పెరిజీలు, యోబుసీలు, గిర్గాషీలు వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? మీ దేవుడు కనాను దేశం తీసుకొస్తానని మీ పితరుల్ని నమ్మించి నట్టడివిలో తగలబెట్టాడు మీ దేవుడు. బతికినంతకాలం నిన్ను ఆడిపోసుకుంటారు వాళ్ళు. వాళ్ళ నోళ్ళల్లో నీ పేరు నానడం అంత అవసరమా? ఒకసారి ఆలోచన చేయి. నేను అన్నానని కాదు. బతికినంతకాలం ప్రపంచం చెప్పుకుంటుంది యెహోవా దేవుడు నమ్ముకొని వచ్చిన జనాంగాన్ని నట్టడివిలోనే సేనాయి పర్వతం దిగువ భాగంలో అగ్ని చేత బూడిది చేశాడు రా. ఆ దేవుడిని నమ్ముకుంటే నట్టేట్టు ముంచుతాడు అంటారయ్యా. నీ నామానికి అపకీర్తి రావడం నాకు ఇష్టం లేదు. ఆ బ్రద్దలైన సందులో నిలబడి అగ్నికి బలైపోవలసిన 22 లక్షల మందిని కాపాడడానికి, వాళ్ళ క్షేమం కొరకు దేవునితో మధ్యవర్తిగా ఉండి మాట్లాడుతున్న మహాభక్తుడు మోషే. నువ్వన్న చెప్పు, నేను వీళ్ళని కాల్ చేయాల్సిందే అన్నాడు. దేవుడేమో కోపం తగ్గట్లా. ఆయన రోషం కలిగిన దేవుడు. సామెతల గ్రంథకర్త అంటాడు, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది, ప్రతీకార దినమున వాడి చేతిలో నుంచి ఎవడు కాపాడలేడు అని ఉంది బైబిల్. ఆగట్ల ఈయన కోపం. నువ్వు 100 చెప్పు, వీళ్ళని తగలబెడతా. ఆ బ్రద్దలైన సందులో నిలబడి మోషే అల్లాడిపోతున్నాడు. ఒకవేళ అగ్ని దించాడా 22 లక్షల మంది కాలిపోతారు. వీళ్ళు క్షేమంగా వాగ్దాన దేశం చేరాలి. ఏం చేయాలి? మళ్ళీ దేవునికి అడ్డపడ్డాడు. అయ్యో, నీవు వారి పాపమును పరిహరించితివా? సరి, లేని ఎడల నీ గ్రంథంలో నుంచి నా పేరు కూడా తీసేయి. వాళ్ళు చచ్చేగాడికి నేను బతికి ఆ దేశం వెళ్తానా? నేను చచ్చిపోతా. బతికితే నాతో పాటు వాళ్ళు బతకాలి, చస్తే వాళ్ళతో పాటు నేను చావాలి. నేను బతికుండగా వాళ్ళు చావడానికి ఇల్లేదు. బ్రద్దలైన సందులో నిలబడి 22 లక్షల మంది క్షేమం కొరకై విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్త మోషే. దేవుని కోపం ఉపసంహరించబడింది. దేవుని కోపాన్ని చల్లార్చిన మహాభక్తుడు, దేవునికి సలహా ఇచ్చిన మహాభక్తుడు. మీరు గమనించండి, కొన్నిసార్లు పల్లెటూళ్ళలో కొట్టుకుంటారు, గొడవలు జరుగుతాయి. ఆ కొట్టుకునే ఆ క్రమంలో ఇద్దరు ఒకరినొకడు తోసుకునే లోపల కాస్త మంచి పేరున్న పెద్ద మనిషి ఆ మధ్యలోకి వచ్చి ఆ నటు వీడినిటు నెడతాడు.
ఒక ఊళ్ళో పుట్టి ఒక ఊళ్ళో పెరిగి చచ్చేదాకా ఇక్కడ బతకాల్సిన వాళ్ళం ఇట్ట కొట్టుకు చేస్తే ఊళ్ళకి ఊళ్ళు నాశనం అయిపోతాయిరా అవతలకే అని అటు ఇటు ఇద్దరిని తిడతాడు. ఈ పెద్ద మనిషి కదా, ఒకడు సర్లే ఇక నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయి లేతాడు, ఎవరిని తెలిసి ఆగుతాడు. అవతలోడు కొంచెం రేజ్ మీద ఉన్నాడు, ఒకడు ఆగడు. పెద్ద మనిషి రేయ్ నువ్వు తప్పుకో, ఇవాళ ఆయన చంపాల్సిందే, ఆయన నెత్తురు కళ్ళ చూడకుండా నేను నిద్రపోనంతే మీదకి వచ్చేస్తాను. పెద్ద మనిషి మీద కూడా వచ్చేస్తాడు. 2-3 సార్లు నిలవరిస్తాడు. అయినా ఇంట్లో ఈడాగాడు, ఆగట్లా. పెద్ద మనిషి ఏమంటాడు తెలుసా? ఏంటిరా ఇందాక నుంచి చెబుతుంటే ఆడు మెదలకుండా ఉన్నాడు, ఏంటి ఎగిరి వస్తున్నా, కొడతావా కొట్టు, ఆడు ఒంటి మీద చెయ్యి పడాలంటే ముందు నన్ను దాటి వెళ్ళరా చూద్దాం. పెద్ద మనిషిని కొట్టలేడు, ఆడినైతే కొడతాడు. ఎప్పుడైతే పెద్ద మనిషి వాడి భారాన్ని లేక వాడి బాధ్యతను వీడి భుజం మీద వేసుకుంటాడు, రారా నన్ను కొట్టి ఆడి దగ్గరికి వెళ్ళరా, నువ్వు అట్ట వెళ్ళిపోతుంది. మధ్యవర్తి ఆ పెద్ద మనిషి వాడిని కొట్టకుండా వాడి బారి నుంచి కాపాడడానికి ఎక్కడ నిలబడ్డాడు? మధ్యవర్తి. బ్రతలైన సందులలో నిలుచుటకు తగినవాడు. ఈనాడు హైందవ సమాజంలో అనేక మంది వారు ఎరుగకయే నిజమునకు కాని వాటిని పూజిస్తూ ఉన్నారు. నీ బంధువులు ఎంతమంది ఉన్నారో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నరకానికి పోతున్నటువంటి వాళ్లకు నిత్య జీవాన్ని కలిగించే దేవునికి మధ్యలో నిలబడి, దేవా మా మరిపెళ్ళలో ఇంకెంతో మంది విగ్రహారాధికులు ఉన్నారయ్యా, నీ ఉగ్రత పాలు కాకుండా వాళ్ళను రక్షించవా అని ప్రార్థించడం నీకు చేత అయితే దేశం క్షేమంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు మహిమ కొరకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను. ఈ పరిచర్య ప్రారంభంలో నేను ఇంకా వారికి ఆ గురువు గారు ఉండేవాడు, నేను ఆయన చూడలే. నాకు వెంకటేశ్వర గారి వరకే తెలుసు, ఆయన కంటే పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు వింటవే తప్ప నేను చూడలే. ఒక అన్య కుటుంబంలో నుండి రక్షించబడి స్వజనుల రక్షణ కొరకు, స్వజనుల యొక్క మార్పు కొరకు పడుతున్న ప్రయాసలో ఈ రోజు వరకు ప్రభు కొరకు ఆ కుటుంబం అలా నడుస్తూనే ఉన్నారు. అనేక మంది నీ స్వజనులు కావచ్చు, నీ ఇరుగు పరుగు వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, దేవుని ఉగ్రతకు బలి అయి నిత్య నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు ఒక మోషేలాగా నువ్వు విజ్ఞాపన చేయగలవా? చూస్తున్నా అంటే దేవుడు ఒకళ్ళైనా నేనుంటాను ప్రభువా, నేను రోజులో కొంత సమయం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభువా, ప్రపంచంలో ఉన్న అందరినీ కాపాడు అని ఒక్క మాటతో సరిపెట్టే కంటే ఒక 10 నిమిషాలు మోకరించి విగ్రహారాధికులు రక్షించబడాలి నాయన, మా గ్రామంలో మా కుటుంబంలో అని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడంలో ఖచ్చితంగా నీ బంధువుల క్షేమాన్ని నువ్వు చూస్తావు. మా అమ్మ ప్రభువు నమ్ముకున్న తర్వాత 6 నెలలు ఒక పూట భోజనం చేసి ప్రార్థన చేసిందట. ఎవరి కోసం అంటే వాళ్ళ అమ్మ కోసం. మా తాతగారు తాళపూడి రామాలయంలో పూజారి, మా అమ్మమ్మ అంగజాల శేషుబాయి పూజారి గారి భార్య. మా అమ్మ వాళ్ళ అమ్మ కొరకు ఒక పూట తినకుండా 6 నెలలు ప్రార్థన చేసిందట. అయ్యా, నేను పరలోకంలో ఉండి నన్ను కన్న నా తల్లి నరకంలో ఉంటే నాకేం సంతోషం, నా తల్లి రక్షణ పొందాలి, నా తల్లి రక్షణ పొందాలి, నా తల్లి కోసం నేను ప్రార్థన చేస్తానని ఒక పూట భోజనం చేసి 6 నెలలు ప్రార్థన చేసిందట. మా మేనమావ గారు అప్పుడు కంచు స్తంభం పాలెం పాలకొల్లు దగ్గర పూజారిగా పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు మా మేనమావ కొయ్యలగూడెంలో పూజారిగా పనిచేస్తున్నాడు మా మావయ్య గారు. అక్కడ ఉంది మా అమ్మమ్మ. ఆవిడకి ఎందుకో మనసులో ఉండబట్టలేక ఆండాళ్ళు, మా అమ్మ పేరు పద్మావతి, ఆండాళ్ళు తయారు, ఆండాళ్ళను చూడాలి. ఒరే నేను ఒకసారి చిన్నక్కని చూసి వస్తాను రా. మా పెద్దమ్మ గారు ఏనుకూరులో హెచ్ఎం, ఆవిడే. మా పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఏనుకూరులో హై స్కూల్ హెచ్ఎంస్ అనమాట వాళ్ళిద్దరు కూడా. మా మేనమావ గారు కొయ్యలగూడెంలో ఆయన హెచ్ఎం, మా మేనత్త
ధూళిపాళ అఖిలాండేశ్వరి ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అనమాట, హిందీ పండిట్ ఆవిడ. సో సరే పోయి చూసిరా అంటే ఇక వచ్చింది. తీరా ఇక్కడికి వస్తే మా అమ్మకు ముఖాన బొట్టు లేదు, మెళ్ళలో తాడు లేదు, చేతికి గాజులు లేవు, కనీసం కాళ్ళకు మెట్టిలు లేవు. అంటే నేను పక్క 100 అణాల పెంతుకొస్తూ ఇక అందులో డోకా లేదు. సో మొత్తం తీసేసింది ఈవిడ. చూస్తే అసలు కూతురేనా కాదో పోల్చుకోలేకపోతా ఉంది. మా అమ్మ కదా, అమ్మా ఎంత కాలానికి వచ్చావే, నీకోసం ఎంత ప్రార్థన చేశానంటే గొప్ప వెనక జరిగిందండి. అలాగే మీ ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు అండి. మా ఆయన చచ్చిపోవటం కాదు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. కాంటించి ఫూ అని వచ్చిందంట ముఖాన్ని, పైడి చెంగుతో తుడుచుకుందంట మా అమ్మ. ముఖాన్ని ఊసావి లేవే, ప్రభు వాక్యంలో అలా ఉంది, అందుకే వాక్యాన్ని బట్టి మేము అలా ఉంటాంలే, రా నేను రాను నీ ఇంటికి. నువ్వు ఇక ఆవిడకి కులాన్ని బట్టి ఏదో తిట్టేసింది, పిచ్చి పిచ్చిగా తిట్టేసి. మా ఊళ్ళో నెమ్మాని రామశాస్త్రి గారు ఉంటే నేను వెళ్ళిపోతున్నానంటే లేదని కాళ్ళు పట్టుకుని ఏడ్చిందట. అమ్మా ఇంతకాలానికి వచ్చావు, కడుపులు కండలేసుకున్నాను, కన్నదానివి, కాళ్ళతోని పోవటం కరెక్ట్ కాదు, వచ్చావు కనుక ఈ ఒక్క రాత్రి ఉండవే అని బతిలాడిందట. ఇంకా ఇరుగు పొరుగు కూడా వస్తుంది, అదేంటి శాషమ్మ గారు కన్న కూతురు కాళ్ళకు అడ్డం పడితే నువ్వు తన్నుకుంటూ వెళ్ళిపోవడం బాగుంటుందా, నీకు ఇష్టం లేకపోతే అక్కడ అన్నం తినమాక ఆ ఇంట్లో పడుకో ఈ రాత్రికి అని వాళ్ళు సబ్జెక్ట్. సరే వస్తాలే అని చెప్పి నేను రామశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి అక్కడే స్నానం చేసి మడి కట్టుకొని పూజ చేసుకుని అక్కడే భోంచేసి బట్టల బ్యాగ్ సూట్ కేసు అక్కడే పెట్టి పాత చీర కట్టుకొచ్చింది. అంటే ఇక ఆ చీర తగలబెట్టిద్దాడు తర్వాత. మా ఇంట్లోకి వచ్చింది కదా, మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి చీర కూడా మైలు పడిద్ది, మరి ఆవిడని తగలెట్టాలిగా, ఆవిడ కూడా వచ్చిందిగా, చీర తగలబెడదామని చీర మాత్రం పాత ఒకటి కట్టుకొచ్చింది. మా అమ్మందట పక్క గదిలో పడుకో, నేను ఆయనకి భోజనం పెట్టి వస్తానని చెప్పి మా అమ్మమ్మకి పక్క గదిలో మంచం వేసి పడుకోమని యువతల గదిలో మా అమ్మ ప్రార్థన చేస్తుందట. ప్రభువా రాక ఇన్ని నెలల ప్రార్థనకు నా తల్లిని తీసుకొచ్చావు, ఇక ఈ రాత్రి తప్పితే ఇక మా అమ్మ ఇక్కడ ఉండదు కనుక ఎలాగైనా నువ్వు మాట్లాడాలి ప్రభు అని ఏడుస్తుందట. ఇక్కడ గదిలో పడుకున్న మా అమ్మమ్మకి కళ వచ్చిందటండి. కళలో ఆమె ఆంజనేయోపాసకురాలు, ఈ రక్షరేఖలు విభూది అవన్నీ పెడుతూ ఉండేది. ఇక ఎప్పుడైతే హనుమంతుడు వచ్చి లేపాడంట, సరిచాన్ టీప్ మీద ఒకటి ఉలిక్కిపడి లేచి కూర్చుంది, నిలువెత్తు హనుమంతుడు కనపడుతున్నాడు ఈవిడికి. ఇక వెంటనే దండకం అందుకుంది, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం మొదలు పెట్టింది. దండకం కాదు, లే వెళ్ళిపోదాం కంచు స్తంభం బాల్యం అన్నాడంట. అనేలోపు రెండో ప్రక్కన యేసు ప్రభు కనపడుతున్నాడంట. ఇక వెంటనే మా అమ్మమ్మ యేసు ప్రభుని తిడుతుందంట, నాకు ఆంజనేయ ఈ దుర్మార్గుడే నా కూతుర్ని ఆ మతంలో దించేశాడు, మాలపల్లిలోకి తీసుకెళ్ళిపోయాడు, అది ఇదని తిట్టి నీ తోకతో చుట్టూ 7 సముద్రాలు అవతల పారాయి అని ఇటు తిరిగితే ఈయన లేడంట హనుమంతుడు, ఎక్కడ కనపడలేదు. అయ్యో ఈ దుర్మార్గుడి దగ్గర నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆంజనేయం చూస్తే ఎక్కడ దూరంగా లారీలో పెడతారు బొమ్మ అంత కనపడుతున్నా అంట. నువ్వు నన్ను ఈ దుర్మార్గుడి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయావు నాయనా, ఈ నన్ను ఏం చేస్తాడంటే అక్కడి నుండి దూరంగా మాటలు వినపడుతున్నాయంటే, శేషుబాయ్ ఆయనే దేవుడు అన్నంట హనుమంతుడు. ఒక్కసారి కెవ్వుని కాకబెట్టి లేచి పడిపోయింది, ఆ తలుపు మీద పడిపోయింది. ఆ పాత తలుపులకి బోల్ట్లు ఉంటాయిగా, ఆ బోల్ట్ తలకు గుచ్చుకుపోయి రక్తం కారుతుంది. ఈ శబ్దానికి మేమంతా పరిగెట్టుకెళ్తే కింద పడిపోయింది. ముఖాన్ని నీళ్లు కొట్టి నెత్తురు తుడిచి ఏంటమ్మా సంగతి అంటే మా అమ్మను వాటేసుకుని ఏడ్చి, నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, ఎవరు చెప్పినా నేను నమ్మేదాన్ని కాదు, నేను పూజించిన ఆంజనేయుడే చెప్పాడు యేసు ప్రభు దేవుడని. నరసాపురంలో హైగురు జాన్ గారిని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని అక్కడే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొడుకు దగ్గరికి వెళ్ళలేక రానివరుగా వెళ్తే చంపేస్తాడు మా మామయ్య. అందులో మా ముత్తాత యతిరాజం శ్రీనివాస సూరి, వాళ్ళు చెన్నై సూరి కుటుంబీకులు అన్నమాట. మా ముత్తాత యతిరాజం శ్రీనివాస సూరి రాజరాజ నరేంద్రుడి కొలువులో మల్ల యుద్ధం చేస్తే ఆయన యుద్ధం చేసే కత్తి ఇచ్చాంట బహుమానంగా. నా భార్యడు ఉంటుంది, నాకు లేకపోతే ఇప్పటికీ ఉంది ఆ కత్తి, ఇక్కడే మా మేనమామ దగ్గరే. ఆ కత్తి పెట్టి నరికేస్తా అన్నట్టు వస్తే ప్రార్థన చేసుకుందాం, ప్రభువా నువ్వు నన్ను రక్షించుకున్నావు, నన్ను ఏం చేయమంటావు. అప్పుడు దేవుడు చిలకలూరుపేట దగ్గర మానికొండ వారిపాలెం అని రెడ్లు ఉంటారు, అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేసి సంఘం కట్టి చివరి కాలంలో నా దగ్గరే కాలం చేసింది అమ్మమ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. తన తల్లి కొరకు 6 నెలలు ప్రార్థన చేసింది మా అమ్మ. నీ కుటుంబంలో రక్షణ పొందని వాళ్ళ కొరకు నువ్వు ఎప్పుడైనా అసలు మోకరించి పని కట్టుకుని ప్రార్థన చేసావా? నీ స్వజనుల రక్షణ కొరకై బ్రద్దలైన సందులో నిలబడిన మోషేలాగా
ఎవరైనా నిలబడే వాళ్ళు కనుక ఈ కూడికలో నేనున్నాను నాకు చెప్పద్దు, యేసయ్యకి చెప్పండి అంటే చాలు, సంతోషిస్తాడు ఆయన. దేశము క్షేమంగా ఉండాలి అంటే దేశము రక్షించబడాలి. రక్షించబడాలి అంటే నాశనానికి జోగి పరిగెడుతున్న వాళ్లకు నాశనం చేయబోతున్న దేవునికి మధ్యలో నిలబడిన మోషేలు కావాలి ప్రియులారా, మోషేలు కావాలి. ఆ స్థానంలోకి నువ్వు వస్తావా? అనేక మంది విగ్రహారాధికులు ఈ రోజుకి నిజమైన దేవుణ్ణి ఎరగక నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడో దేశ విదేశాలు వెళ్ళక్కర్లేదండి, మన ఇళ్ళ చుట్టుపక్కలే ఉన్నారు. నీ ఇంటి చుట్టుప్రక్కల ఎంతమంది హైందవులు నశించిపోతున్నారు, ఎంతమంది విగ్రహారాధికులు నశించిపోతున్నారు. వాళ్ళ క్షేమం నీ ధ్యేయమైతే ఒక మోషేలాగా నువ్వు మారాలి. ఇక నుండైనా ఒక తీర్మానంతో ప్రార్థన చేయాలి. దేవా, మా మరిపేడలో ఉన్న హిందువులందరూ మారాలి. నువ్వు చేయాల్సింది ప్రార్థన, నువ్వు ఇంకేం చేయగలవు, చేయి, ప్రార్థన చేయి. వృద్ధులైన సందులో నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం ఒకసారి. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోవుట వలన నా ఉగ్రతను వాళ్ళ మీద నుండి తప్పిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం జరిగిందో, ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో ఉండగా వారి యొక్క బలానికి, వాళ్ళ యొక్క ఆశీర్వాదానికి మూల కారణమైన ఆ పవిత్రతను పాడు చేయ చూశారు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగినప్పుడు ప్రజలు ఆలోచన చేశారు, శత్రువులు, ఇశ్రాయేలీయుల యొక్క బలం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవుని పిల్లల బలం ఏంటో తెలుసా? కులం కాదు, ధనం కాదు, బలం కాదు, బలగం కాదు. దేవుని పిల్లల యొక్క బలం పవిత్రత, పరిశుద్ధత. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరు కూడా మీరు కూడా మీరు కూడా. ఈనాడు సమాజాన్ని మనం చూస్తే విగ్రహారాధన సంబంధమైన పాపంలో నశించిపోతున్న వారు కొందరైతే వ్యభిచార సంబంధమైన పాపంలో పడి కొట్టుకుపోతున్న వారు కొందరు. ఈనాడు సమాజం పాడైపోవడానికి గల ఒక ప్రాముఖ్యమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే శరీర సంబంధమైన పాపం. పెడదాం, మన దగ్గరకు వచ్చి మాట్లాడుకుందాం. ఆయన పరిశుద్ధుడై మనలను పరిశుద్ధులుగా జీవించాలని కోరుకున్నటువంటి దేవుని పిల్లలుగా ఆయన పేరు పెట్టబడిన ప్రజలైన దేవుని ప్రజలే పాపానికి బానిసలై దేవుని ఉగ్రతకు గురి కావలసి వస్తుంది. ప్రియులరా, ఈ మాట చెప్తున్నందుకు కొంత బాధగా ఉన్నా మీరు నన్ను ఓర్చుకోవాలి. దేవుని సేవ చేస్తూ పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని ప్రసంగాలు చేసే బోధకులు మొదలుకొని వాళ్ళు చెప్తున్న మాటలనే విశ్వాసుల వరకు కూడా ఈ వ్యభిచార సంబంధమైన పాపముకు లోనై భ్రష్టులైపోతా ఉన్నారు. విచిత్రం, కొన్ని మాటలు చెప్పడానికి మనసు కూడా రావట్లేదు. నా రాజమండ్రి సిటీ నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు నాకు, అయ్యా ఒక 2 ఆదివారాలు మా దగ్గరకు రావాలి, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి 3 వారాలు అయింది. ఏం జరిగింది పాస్టర్ గారు?
పెళ్ళిడికి వచ్చిన కూతురు పెళ్ళికి సిద్ధం చేసే డబ్బులు, ఇంట్లో ఉన్న బంగారము 25 లక్షల క్యాష్ తీసుకుని పాస్టర్ అమ్మ ఆ సంఘ పెద్దని తీసుకుని వెళ్ళిపోయిందంట. సిగ్గుచేటు, ఎంత జగుప్సాకరమైన సంగతి! చెప్పుకోవడానికే తలదించుకునే సంగతులవి. ఆయన చిన్నపాటి పాస్టర్ కూడా కదా, పెద్ద పాస్టరే. సంఘానికి ముఖం చూపించలేక 3 వారాలు గదిలోంచి బయటికి రాలే. ఒకసారి 2 ఆదివారాలు మా దగ్గరికి రండి బ్రతిమిలాగాడు. ఏం జరిగిందో, ఒక దైవజనురాలు హోదాలో, ఆత్మీయ తల్లి హోదాలో ఉండి వ్యభిచార పాపానికి పట్టుబడి ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దనే తీసుకెళ్ళిపోయింది. అంటే పాపము ఎంత భయంకరమైనదై ఏర్పరచబడిన వారిని సహితము అగ్నిలోనికి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. జాగ్రత్త. నా ముందున్న 10 మందికి చెప్పడం చాలా ఈజీ. ఆ 10 ముందు నిలబడిన నేను ఆ వాక్యానికి తగ్గట్టు బ్రతకడం చాలా కష్టం. అందుకే పౌలు అంటాడు, అనేకులకు బోధించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టున్నైపోతానేమో. కాదు, అలా అయిన వాళ్ళని చూసి ఆ మాట చెప్పాడు. అప్పటికి అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. పౌలు ఆ మాట రాసే కాలానికి కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణలోనే, నాకు ఊరి పేరు అంతగా గుర్తులేదు, మొత్తం మీద చదివాను. పోలీసులు మొత్తం మీద ఛేదించి శవాన్ని బయటికి తీశారు. ఎక్కడుంది ఆ శవం అంటే బలిపీఠం కింద ఉందంట. ఒక పాస్టరమ్మ వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని పాస్టర్ గారిని చంపి చర్చిలో బలిపీఠం కింద గొయ్యి తీసి పాతిపెట్టి శుభ్రం కలిగేసి బలిపీఠం లాగా పెట్టి 5 వారాలు ప్రసంగం చేసిందంట. పరిశుద్ధాత్మ ఆరాధన కూడా చేసిందంట. అక్కడ 5 ఆదివారాలు ఆరాధన చేశాక ఆ మిస్టరీ ఛేదించారు పోలీసులు వాళ్ళ పద్ధతులు. అప్పుడు చెప్పింది, ఎక్కడ పెట్టావు మీ ఆయన అంటే ఎక్కడనైతే పోలీసు కుక్కలన్నీ తీసుకొస్తారని చర్చిలోని పాతి పెట్టింది. బలిపీఠం కింద ఉందంటండి శవం. బయటికి తీశారు. ఎంత భయంకరం! నెల్లూరు జిల్లాలో ఒక పాస్టర్ గారు ఒక హైందవ కుటుంబం నుంచి బయటకు వచ్చి మంచి సంఘం కట్టి, సంఘం నడుపుతున్న రోజుల్లో యవనస్తురాలు పరిచర్యకు అప్పగించుకొని సమర్పించుకొని వచ్చిందటండి. ఈ సమర్పించుకుని వచ్చిన అమ్మాయి కొంతకాలం తర్వాత పరిచర్య పక్కన పెట్టి పాస్టర్ గారికి సమర్పించుకుంది. పరిచర్య పాడైపోయింది. పాస్టర్ గారు చెప్పింది, ఏమండి సంఘస్థులకు తెలిస్తే బాగోదు, మనం అందరం హిందువుల నుంచి బయటకు వచ్చాం, ఊరు వాళ్ళకి తెలిస్తే బాగోదు. నర్మే పాస్టర్ మనం బెదిరించగలిగాడు. కొన్ని రోజులకి సంఘానికి తెలిసింది. సంఘ పెద్దలు చెప్పి చూశారు, అయ్యా మనందరం హైందవులమే, హైందవుల మధ్యలో ఉన్నాం, ఇది కనుక తెలిస్తే ఊరు వాళ్ళు మనల్ని బతకనివ్వరు. సంఘ పెద్దల మాట కూడా వినలేదు. తట్టుకోలేక కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందంట అమ్మాయి, పాస్టర్ అమ్మ. ఈ సమర్పించుకున్నావిడ ఈయనకి సమర్పించుకుని పర్మనెంట్గా ఉండిపోయింది చర్చిలోనే. కొంతమంది సంఘం మానేశారు, కొంతమంది ఎట్లాగో వస్తున్నారు. ఆ నోట ఊళ్ళో ఒకటి తెలిసింది చూసే తెలియకండి ఎట్టుంటుంది. మొత్తం మీద పుట్టింటికి వెళ్ళిన పాస్టర్ గారు కూతురు అక్కడ మెచ్యూర్ అయింది. ఆ మెచ్యూర్ అయితే ఇరుగు పొరుగు అన్నారు, తండ్రి అక్కడ ఉండి సంఘం అక్కడ ఉండి ఇక్కడ ఎందుకు లేవే, కనీసం పెళ్ళిడికి వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా మారతాడేమో, అక్కడికే తీసుకోపోండి. ఆ పిల్లని తీసుకొచ్చింది పాస్టర్ అమ్మ. ఇంటో పక్కన పెట్టారు. పాస్టర్ గారు బజార్కి వెళ్ళిన టైంలో పాస్టర్ అమ్మ కడుపు మంట తట్టుకోలేక ఆ సమర్పించుకుని దాన్ని పట్టుకుని చెడమడ తిట్టింది, పనికి మాలిందన్న. ఏమంట ఇంటో అడుగు పెట్టావో, సేవ పాడైపోయింది, కాపుర నాశనం అయిపోయింది, పైనుంచి కిందకు చూస్తే తెల్ల బట్టలు, తెల్ల చీర, తెల్ల ఓణి కడుతున్నావు. ఆ పాస్టర్ ఏమో తెల్ల పైజమా, తెల్ల లాల్ చేసుకుని ఆడు, మీ ఇద్దరు చేసే చెడిపోయిన పనులు చూసి ఏమో సంఘం అందరు ఇట్ట పాడైపోయి నా కాపురం పోయిందే. చెడమడ తిట్టి కడుపు మంట తట్టుకోలేక ఈలోపు పాస్టర్ గారు వచ్చాడు. ఆ వచ్చే టైంకి పాస్టర్ బయట బియ్యం ఏరుకుంటుందంట. వచ్చి మనోడు అటు ఇటు ఎత్తుకుంటే ఈ అమ్మాయి కనపడలే. చూస్తే లోపల ఎక్కడ ఉంది. వెళ్ళి ఏంటి అమ్మాయి అంటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుతున్నాడు, మీ ఆవిడ నన్ను తిట్టింది. సర్లే ఈ 4 రోజులాగా పని అయిపోతే పోయిద్దిలేనా. కాదు ఉంటే అది అన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. ఏం చేయమంటా, దాన్ని కాలో చేయి నరికాయి, పుట్టింటికి పోయిద్ది అన్నది. కాలో చేయి నరిది ఎందుకు పోతే, కత్తి తెచ్చి మెడక నరికేసాడు. జుట్టు పట్టుకొని మెడక నరికేస్తే యూట్యూబ్లో మీరు చూడండి, ఇప్పటికీ ఆ తలకాయ తిరుగుతుంది యూట్యూబ్లో. చర్చికి తాళం వేసి ఊరు వాళ్ళంతా, ఈ ఊర్లో ఎవడన్నా ప్రార్థన పేరెత్తితే చంపేస్తాం.
ఎంత భయంకరం! ఈనాడు వాళ్ళ చేతిలో ఉన్న వనరులు కానివ్వండి, సమాజంలో ఉన్న పరిస్థితులు కానివ్వండి, సాతాను కలిగించే అవకాశాలు కానివ్వండి, దేవుని పిల్లలు సైతం వ్యభిచార పాపానికి బలై నాశనానికి పోతా ఉన్నారు కాదా? ఎవడండి యేసుప్రభుని తిట్టే దమ్ము ఎవడికి ఉంది? ఎవడికి లేదు. బాబు, యేసుప్రభు మాకెందుకు తెలియదయ్యా, మంచి దేవుడు, ఆ పాత్రకి వెళ్తాడే ఆడే ఎదవా అని తిడతారు. యేసుప్రభుని ఎవడు తిట్టాడు? ఆ ప్రసంగం చేస్తాడే ఆ పాస్టరే ఆడే మంచోడు కాదు అనేవాళ్ళు ఉంటారు తప్ప యేసుప్రభు మంచోడు కాదు అనేవాళ్ళు ఎక్కడ ఉండరండి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఎందుకు వీళ్ళని తిడుతున్నారో తెలుసా? పరిశుద్ధులను చెప్పుకుంటూ భ్రష్టత్వంలో బ్రతుకుతున్న ప్రజలు మనం చూస్తున్నాం. షిత్తీములో దిగిన ఇశ్రాయేలీయుల బలం, పరిశుద్ధత, దాన్ని పాడు చేయాలని మోయాబు స్త్రీలను వాళ్ళ దగ్గరికి పంపారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల పురుషులు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడానికి అడవిలో చెట్ల చాటులకు పరిగెట్టడాన్ని చూసి దేవుడు తన యొక్క ఉగ్రత వారి మీదకు పంపగా ఇంచుమించు 25-26 వేల మంది చచ్చిపోయారు. దేవుని ఉగ్రత వలన ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్య ఉన్న బంధం బ్రద్దలైపోయింది. దేవుని ఉగ్రత దిగి వచ్చి ఇశ్రాయేలీయులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ప్రియులారా, ఎలియాజరు కుమారుడైనటువంటి అహరోను మనవడైన ఫినెహాస్ దేవుని ఉగ్రతకు బ్రద్దలైన ఆ సందులానికి బయలుదేరాడు పరిగెట్టుకుని. ఓ స్త్రీ పురుషులిద్దరు పాపం చేయడానికి అడవిలో చెట్ల చాటు వెతుక్కుంటూ వెళుతుండగా ఇంట్లోనికి వెళ్ళి ఒక బళ్ళెను తెచ్చి వాళ్ళను ఫాలో అవుతూ వెనక్కి వెళ్ళాడట. ఓ పొదచాటును వాళ్ళిద్దరూ వ్యభిచారం చేస్తూ ఉండగానే తన దగ్గర ఉన్న బళ్ళెంతో పైనున్న వాడి వీపులో పొడిస్తే కింద పడుకున్న అమ్మాయి నడుము వరకు దిగిపోయి ఇద్దరు అక్కడే చచ్చిపోయారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే ఈ మాటను వెళ్ళి చెప్పాలి. అహరోను మనమడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు అనేవాడు ఇశ్రాయేలీల మధ్యన ఏది నేను వారవలేకపోతున్నానో వాడు కూడా నావలే పాపాన్ని వారవలేక పాప ప్రాయశ్చిత్తంగా వ్యభిచార పాపం సంహరించబడినట్లుగా ఇద్దరిని ఒకే బళ్ళెపు పొడితో దిగపొడిచాడు. కనుక నా ఉగ్రత ఇశ్రాయేలీల మధ్య నుండి తప్పించబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఫినెహాసు. ఈనాడు సమాజం పాపము వైపు పరుగులు పెడతా ఉంది. ప్రియులరా, పాపము వైపు పరుగులు పెడుతుంది. ఒకప్పుడు పాపం అంటే తెలుసుకోవలసిన పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు పాపం అంటే తెలియచెప్పేవాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని ఉన్నారు. ఒకప్పుడు గుడి మీద బూతు బొమ్మలు ఉండేవి. ఎందుకంటే అసలు సంసారం అంటే ఏంటో కూడా తెలియనటువంటి అమాయక ప్రజలు తెలుసుకోవడం కొరకు ఆ హైందవ దేవాలయాల మీద బూతు బొమ్మలేసి ఆ సంసార జీవితానికి సంబంధించిన కొన్ని ఆ లక్షణాలు వారు గ్రహించడానికి కొన్ని గుర్తులు, ఇలా 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 ఉంటారు మనుషులు, ఇలా చేయాలి, ఇది సంసారం అని తెలియచేయడానికి అదొక జ్ఞానంగా పరిగణించబడింది ఆ దినాల్లో. ఇప్పుడు పాపాన్ని గురించి మనం ఏం నేర్పక్కర్లేదు. సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడికి పాపం అంటే తెలుసు. ఇంకా విడమరిచి నేను చెప్పడానికి అంత అవసరం లేదనే అనుకుంటున్నాను నేను. ఎందుకు ఈనాడు సమాజం చెడిపోతుంది? ఎందుకు సమాజం పాపం వైపు పరిగెడుతూ పాపము వలన నాశనాన్ని కొని తెచ్చుకుంటుంది అంటే ఈ శరీర సంబంధమైన పాపము అపవాది సమాజంలోనికి విరివిగా చొప్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పాపాన్ని బట్టి దేవునికి మనుషులకి ఉన్న బంధం బ్రద్దలైపోయింది. దేవుని ఉగ్రత మనుష్యుల మీదకు దిగి రావడం అనేది ప్రారంభమైంది. ఒకప్పుడు లేని భయంకరమైన వ్యాధులు ఈనాడు మానవ జాతిని పట్టి
పీడించడానికి గల కారణం ఈ వ్యభిచార సంబంధమైన శరీర సంబంధమైన పాపం. ఆ బ్రద్దలైన సందులో నిలబడే ఫినేహాసు వలె, దేవా ఈ శరీర సంబంధ పాపము నుండి ప్రజలకు విముక్తి కలిగించండి. ఆ పాపపు బారిన పడకుండా ప్రజలకు విడుదల కలగచేయి నాయనా. ఆ పాపము వీళ్ళ నరకానికి తీసుకొని వెళ్ళిపోతా ఉంది. ఆ పాపంలో పడకుండా వీళ్ళు రక్షించబడాలి అని ప్రార్థన చేసే మధ్యవర్తులు కావాలి. వస్తావా? నీ చుట్టుప్రక్కల ఎంతమంది ఇలాగ పాపానికి బానిసలై పతనమైపోతా ఉన్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు పతనం చేసుకుంటున్న వాళ్ళను నువ్వు చూస్తున్నావు. అయినా నిమ్మకు నీరెట్టినట్లు అన్నట్టుగా నువ్వు జీవిస్తే మనం చేసే భక్తి వలన ప్రయోజనం ఏముంది? ఒకసారి ఆలోచించండి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు, దేశం క్షేమంగా ఉండాలి. నా ఉగ్రతను బట్టి దేశం నాశనం అయిపోకూడదు. అయితే ఆ బ్రద్దలైన సందులోనికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఒకరుంటే నాకు చెప్పండి. వాళ్ళ విజ్ఞాపనను బట్టి నేను దేశాన్ని కాపాడుతాను అంటున్నాడు దేవుడు. సో నశించిపోకుండా ఈ దేశం కాపాడబడి క్షేమంగా ఉండాలి అంటే, దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండాలి అంటే, వారి కొరకు ప్రార్థించే మోషే లాంటి, ఫినేహాసు లాంటి మధ్యవర్తులు ఈ లోకానికి చాలా అవసరమై ఉన్నారు. ఒక తీర్మానానికి వచ్చే మనసు నీకుందా? ఈ రాత్రి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రసంగం చేస్తేనో, 10 దేశాలు తిరిగితేనో, 10 సంఘాలు కడితేనో సేవ కాదు. నీ ఉన్న గదిలో కేవలం నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే అది కూడా గొప్ప సేవా పరిచర్య. ఇది గుర్తుపెట్టుకోండి. దైవజనుడు బిల్లీ గ్రాహం జీవితంలో ఓ రోజు ప్రార్థన చేసి ప్రభువుని అడిగాడట, ప్రభువా ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, పరలోక రాజ్యంలో మా కొరకు నివాసాలు ఏర్పాటు చేసేవాడు కదా, నా నివాసం ఎంత పెద్ద బిల్డింగ్ అయి ఉంటుందో చూడాలి అనుకున్నాడట. అనుకుని నిద్రపోతే కళ వచ్చిందట. ఆ కళలో పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి, గ్రహం కమాన్ తీసుకెళ్ళిందట పరలోకం. ఎంత పెద్ద విలువైన భవంతులు అక్కడ కనపడతా ఉన్నాయి. నేను వెంకటేశ్వర్లు గారు మొదటిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాను, అది తెలుసు. తర్వాత కొత్త ఇంట్లోకి ఇవ్వాలి వచ్చాను నేను. చాలా సంతోషమైంది. ఆయన స్తోమతకు తగిన ఇల్లు దేవుడు ఇచ్చినందుకు ప్రభువుని స్తుతించాను. స్తుతించడమే కాదు, మంచిగా టిఫిన్ కూడా తినేశాను కొత్త ఇంట్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకెళ్ళి భవంతులను చూపించుకుంటూ వెళ్తుంటే ఇక ఈయన అనుకున్నాడు, ఒక మంచి బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్ కనపడగానే ఇదే అయ్యి ఉంటుంది, నాది ఇదే అయ్యి ఉంటుంది అనుకుంటున్నాంట. దేవతో చేయించుకుని ఇంకా తీసుకెళ్తుందంట. ఇక విసుగొచ్చి, ఎంత దూరం తీసుకెళ్తావు, ఇంతకంటే పెద్ద బిల్డింగ్లు ఇంకా ఉంటాయి ఇక్కడ అనే లోపు ఇంకొంచెం ముందుకురా, ఇంకొంచెం ముందుకెళ్ళగానే పెద్ద బిల్డింగ్, అంతకు మునుపు చూడని బిల్డింగ్లన్నిటికంటే సుందరమైన పెద్ద బిల్డింగ్ ఒకటి కనపడిందట. అమ్మయ్య ఇదే నాది అనుకున్నాడట. ఆ బిల్డింగ్ నుంచి కొంచెం ముందుకెళ్ళిందట. విసుకున్నాడు, ఇదేంటి ఇది కూడా కాకపోతే ఇంకా పెద్దదా, ఏది నాది అనుకునే లోపు ఒక చిన్న డాబా లాంటిది కనపడింది. అందులోకి తీసుకెళ్ళిందట. ఇదే నీ బిల్డింగ్. బిల్లీ గ్రాహం గారికి ఎక్కడ లేని కోపం, యు స్టూపిడ్, దిస్ ఇస్ మై హౌస్, నో యు ఆర్ రాంగ్. దేవదూతను, ఎస్ ఇదే నీ ఇల్లు, ఇదే. చిన్నబుచ్చుకున్నాడు ముఖం. ఇంత గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడిని నేను, నా ఇల్లు ఇదేంటి, నాదే ఈ ఇల్లు అయితే ఆ పెద్ద డాబా ఎవరిదే? అప్పుడు అందట మీ చర్చిలో ఒక ముసలమ్మ పద తీసుకెళ్ళిందట. ఆ కొత్త బిల్డింగ్లో తీసుకెళ్తే ఆ బిల్డింగ్లో ఇలా చర్చిలో ఉన్న ఒక పేదరాలు, నిరుపేదరాలు, స్లమ్ ఏరియాలో ఉండే ఒక ముసలమ్మ ఆ చర్చిలో ప్రార్థన చేస్తున్నట్టు కనపడుతుందట. ఈ ముసలిది మా విశ్వాసి, ఈ పెద్ద బిల్డింగ్ ఈవిడిదే. బిల్లీ గ్రాహంకి ఎక్కలేని కోపం వచ్చి మళ్ళీ కసురుకున్నాడు, కాదు నువ్వు అన్ని దేశాలు తిరిగి ఇంత గొప్ప సేవ చేస్తున్నావే, దానికి కారణం ఈ ముసలమ్మ చేసిన ప్రార్థనే, నువ్వు చేసిన ప్రసంగాలు ఏమి లేవన్నట్టు సిగ్గుపడిపోయాడట. చాలామంది విశ్వాసులు అనుకుంటారు,
అయ్యగారు అయితే గొప్ప, 10 ఊళ్ళు తిరగచ్చు, 10 రకాల తిండి తినచ్చు, 10 కార్లు తిరగచ్చు, ఏసీలో ఉండొచ్చు. ఏమన్నా పిచ్చి మాటలండి ఇవన్నీ. ఈ తిరిగే ప్రసంగికులు అసలు ఎంతమంది మీకు పరలోకంలో కనపడతారు, ఎంతమంది కనపడరా అనుమానమే. విశ్వాసులు ఎక్కువ మంది పరలోకంలో, ఎక్కువ మంది పాస్టర్ గారులు నరకంలో ఉంటారు. ఇది 100% సత్యం. నేను కూడా పాస్టర్ని, సిగ్గుపడిన చెప్పడానికి. పరలోకంలో ఎక్కువ మంది విశ్వాసులు, నరకంలో ఎక్కువ మంది పాస్టర్లు ఉంటారు. దానికి కారణాలు కావాలంటే అదొక క్లాస్ బైబిల్లోంచి చెబుతా ఎప్పుడన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు, దేవుడు నీ ప్రార్థన ద్వారా అనేక మందిని క్షేమకరమైన అనుభవంలోనికి, రక్షణ జీవితంలోనికి నడిపిస్తాడు. ఇంకొక మనిషిని చూపించి ఈ రాత్రికి వదిలేస్తాను నేను. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో 32వ వచనం. ప్రభువు కోపపడని ఎడల, ఇంకొకసారే మాట్లాడతాను, ఇంకెప్పుడు మాట్లాడను, జాగ్రత్తగానండి. ప్రభువు కోపపడని ఎడల ఇంకొకసారే మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడిన ఎడల, దేవుడు ఆదికాండ 18వ అధ్యాయంలో అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. మీదటికి కావాలంటే శారా గర్భవతి, కొడుకుని కంటదని చెప్పాడు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అబ్రాహాముతో చెప్తున్నాడు, సొదొమ గొమొర్రాకు వెళ్తున్నాను. సొదొమ గొమొర్రా పాపం నా దృష్టికి ఘోరంగా ఉంది, దాన్ని అగ్ని చేత కాల్చేయాలనుకుంటున్నాను అబ్రహామా అన్నాడు. వెంటనే అబ్రహాముకి తన కుమారుడైన లోతు గుర్తొచ్చాడు. సొదొమ గొమొర్రాలో లోతు భార్య, 2 కూతుళ్ళు, మొత్తం 4 ఉన్నారు. 2 కూతుళ్ళకి పెళ్లి సంబంధాలు కుదిరిని, ఇంకా పెళ్ళి అవ్వలేదు. వెంటనే అబ్రహాము గుండె జల్లుమంది. అయ్యో, సొదొమ గొమొర్రాని దేవుడు కాల్చేస్తే నా కొడుకు కూతురు 2 మనవరాళ్ళు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు చచ్చిపోతారే, ఎలా వాళ్ళని కాపాడుకోవాలి, ఎలా వాళ్ళని అగ్నికి ఆహుతి కాకుండా రక్షించాలి? ఆత్మల భారంతో రగిలిపోతున్న అబ్రహాము దేవుడు వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాడు. అబ్రహామా, చాలే, చాలా దూరం వచ్చావు, నువ్వు ఇంకా అన్నం కూడా తినలేదు, నువ్వు రొట్టెలు తినలేదు, మాకు పెట్టావు, మేము తిన్నాం, నువ్వు మీ ఆవిడ తినలే, పోయి తినండి, మేము వెళ్తాంలే. లేదు ప్రభువా, కొంచెం అక్కడి దాకా వస్తానులే, వెనకాలే వస్తా ఉన్నాడు. వచ్చి అబ్రహాం అన్నాడు, ప్రభువా, ఒక మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నీ ముందు నిలబడ్డానికి నేను ఏ పాటి వాడిని? దుమ్ము లాంటోడిని, బూడిద లాంటోడిని, ధూళి లాంటోడిని. కాకపోతే నా మీద ఉన్న నీ ప్రేమను బట్టి నీతో మాట్లాడే తెగింపు చేస్తున్నాను. ఏంటి అబ్రహామా అంత వినయంగా మాట్లాడుతున్నావు? ఏంటో చెప్పు. నువ్వు సొదొమ గొమొర్రాని తగలబెడతాను అంటున్నావు కదా, ఒకవేళ పట్టణంలో 50 మంది నీతిమంతులే ఉన్నారనుకో, మరి ఇప్పుడు ఆ నీతిమంతులతో పాటు ఈ 50 మందిని కూడా కాల్ చేస్తావా? నీది అలాంటి మనసు కాదే. అంటే దేవుణ్ణి తన వైపు త్రిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బ్రతిమిలాడుతూ దేవుణ్ణి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూడండి, చిన్నపిల్లలు, ఆడుకునే వయసున్న పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. 1వ తరగతి పిల్లడు స్కూల్ నుంచి రాగానే వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మ ₹1 ఇవే, ఆ కుర్కురే కొనుక్కుంటాను. నర్మై ₹1 లేదు, ₹10, అన్ని రేట్లు పెరిగి చేస్తాయి. మీ నాన్న సంపాదించేదానికి మనకు అయ్యే ఖర్చులకి ఏం పావతలకే. అమ్మ కసురుకోగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఊరుకోడు, అది మళ్ళీ అక్కడికి వచ్చాడు. మళ్ళీ వచ్చి, అమ్మా ₹1 ఇవ్వే, ఎప్పుడన్నా అడిగానేంటి? ఇవ్వాలేక అడిగాను, మా వాళ్ళు అందరూ కొనుక్కుంటున్నారు, నేను ఒక్కనే ₹1. డబ్బులు లేవురా, మీ నాన్న వచ్చాక అడిగితాడు, నువ్వు పో. మళ్ళీ వెళ్ళిపో, మళ్ళీ కాసేపాకు వస్తాయి. ఆడికి తెలుసు వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు ఉంటాయని. ఎందుకంటే ఆడవాళ్ళు తాలింపు తెలుసు డబ్బాలోను చీరలోను పెడతారు డబ్బులు. నీకెట తెలుసు అనమాక, మా ఆవిడ దాచింది అక్కడే. నాకు డబ్బులు కావాలంటే మా ఆవిడ బీరువా తీసి చీరలో ఎత్తుకుతా, డబ్బులు తడితే ఎత్తుకెళ్ళిపోతా చెప్పకుండా. మళ్ళీ వస్తాడు, అమ్మా ఈసారి దగ్గరికి వచ్చావు, ఈ పగులుద్ది, పిచ్చికుందా, కసురుకుంటుంది. వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు. ఈసారి అడగడం, మెల్లగా వెళ్ళకి వచ్చి ఆ బొగ్గు మీద ఒక ముద్దు, ఈ బొగ్గు మీద ఒక ముద్దు,
మూతి మీద ఒక ముద్దు, ముక్కు మీద ఒక ముద్దు. మా అమ్మ మంచిది, నాకు రూపాయి ఇచ్చిద్దిగా. ఈ ముద్దులన్నీ పెట్టేవాడికి వాళ్ళ అమ్మ ఇసపోయి రూపాయి అడిగితే 5 రూపాయలు పెడిచిపో యాదో సచ్చినాడా, అన్నీ వాళ్ళ నాన్న పోలికలే. ఇట్టాకి బులిపించుకుని డబ్బులను తీసుకుపోతాడు. తన మాటలతో తల్లిని తన వైపు తిప్పేసుకున్నాడు. ఆ పిల్లడు, చిన్న పిల్లాడికి ఎంత తెలివితేటలండి. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడేంత తెగింపు ధైర్యం లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావే, ఆ ప్రేమే నీతో మాట్లాడించేటట్టు చేసింది. 50 మంది నీతిమంతుల్ని నువ్వు నాశనం చేస్తావా? చెయ్యవుగా. నీ మనసు అట్లాంటిది కాదు, నాకు తెలుసులే, నువ్వు మంచోడివి, నువ్వు తగలబెట్టవు ఆ 50 మంది కోసం. అవునా అబ్రహామా? సరే 50 మంది ఉంటే వదిలేస్తాలే అన్నాడు. మరి వెళ్ళాలిగా, మళ్ళీ వెనకాల వెళ్తున్నాడు. ఇంకా వచ్చావు దేనికి? నేను ఏదో మాట వరుసగా అన్నా లేవయ్యా 50 అని. ఏదో 40 మంది ఉంటారు ఇంకో, మరి 40 మందిని తగలబెడతావా నీతి మంతుల్ని? దేవునితో మాట్లాడుతూ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవునితో బేరం ఆడుతున్నాడు. దేవునితో బేరం ఆడి దేవునిని ఒప్పించి దేవుణ్ణి బ్రతిమిలాడి దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని అబ్రహాము చేసిన విజ్ఞాపన తన కొడుకుని, కోడల్ని, 2 మనవరాళ్ళని కూడా రక్షించింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను దేశమును పాడు చేయకుండానట్లు, ఈ దేశం క్షేమంగా ఉండాలంటే నా ఉగ్రత దిగి రాకుండా ఆ బ్రద్దలైన సందులో నిలబడిన అబ్రహాము లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే నీ ఇంట్లో నాశనానికి పోవలసిన నీ కుటుంబస్తులు రక్షణ పొందుతారు. చాలామంది వాళ్ళ వరకు రక్షణ పొందితే వాళ్ళతోనే సరిపెట్టుకుంటారు తప్ప ఇంట్లో మిగిలిన వాళ్ళు రక్షణ పొందాలనే ఆలోచన చెయ్యరు. ఒకవేళ పాస్టర్ గారు, ఏమ్మా బాబు ఇంకా బాప్తీసం తీసుకోలేదు, పాప కూడా పెళ్ళిడు వచ్చిందిగా, బాప్తీసం ఇప్పుడే ఎందుకులే పాస్టర్ గారు, బాప్తీసం ఇప్పుడు ఇస్తావు అనుకో, రేపొద్దున ఏ సంబంధం వచ్చింది ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ. అసలు నీకు రక్షణ పొందిన వాళ్ళకి ఇవ్వాలంటే ముందు కూతురు రక్షణ పొందమంటావు. నీకే నికరం లేదు, ఎవరికి చేద్దాం అనేది. నీకో స్థిరం, నీకో నికరం ఉంటే కూతురుకు నువ్వు చెబుతావు, పెళ్ళిడికి వచ్చింది చూడు 10వ తరగతి పిల్లలు కూడా బాప్తీసం పొందారు, తీసుకో బాప్తీసం అని తిట్టాలి పిల్లల్ని, చర్చికి నడిపించాలి. ఇంకా చేయాలంటే పిల్లల కోసం వాళ్ళు నిద్రపోయాక వాళ్ళ కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. పిల్లల కంటే ముందు నిద్రపోయే తల్లులు ఆ పిల్లల్ని రక్షణలోకి నడిపిస్తారు. పిల్లల కంటే ముందే నిద్రపోయే తండ్రులు ఆ కొడుకుల్ని, ఎందుకు పిల్లల కంటే పెద్దవాళ్ళు ఎందుకు ముందు నిద్రపోతారు? వీళ్ళేమో టీవీలు చూస్తారు, వీళ్ళేమో పని చేసి అలసిపోయి టీవీ చూసి ఆడేమో చెడిపోతాడు, రేపొద్దున ఏ గొడవలో ఇరుక్కుంటాడు. నువ్వేమో ఇట్లా హ్యాపీగా రక్షణ పొందాను అనుకుని బతికేస్తూ ఉంటావు. నీ కుటుంబంలో రక్షింపబడవలసిన వారి కొరకు, రక్షణ పొందవలసిన వారి కొరకు, పాపానికి బలి అయి నాశనం కాకుండా దేవుని బిడ్డలుగా మార్చబడడం కొరకు అబ్రహాములాగా ఆ బ్రద్దలైన సందులోకి వచ్చే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? జాన్ వెస్లీ సాక్ష్యం చెప్పాడు, నా తండ్రి కార్చిన కన్నీళ్లలో నేను కొట్టుకొచ్చాను దేవుని మందిరానికి అన్నాడు. స్తోత్రం చెప్పండి. తన తల్లి కార్చిన కన్నీళ్లలో దైవజనుడట కొట్టుకొచ్చి మందిరంలో పడ్డాడటండి. కన్నీరు కార్చే అబ్రహాము లాంటి భక్తి నీ జీవితంలో ఉంటే రక్షణ పొందకుండా తిరిగే నీ పిల్లలు నువ్వు అడగకుండానే మందిరానికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లి నా రక్షణ కొరకు కార్చిన కన్నీరే ఎవరికి చెప్పకుండా నాకు నేనుగా వెళ్ళి బాప్తిస్మం తీసుకొని తడి బట్టలతో 7 కిలోమీటర్లు ఇంటికి వచ్చేసాను నేను. అంత గొప్ప ప్రార్థనాపరురాలు నా తల్లి. ఈ రాత్రికాల సమయంలో నా మాటలు ముగించబోతా ఉన్నా. దేశ క్షేమాభివృద్ధి ఎక్కడుంది అంటే రక్షణతో ముడిపెట్టబడి ఉంది. ఈనాడు ప్రపంచం రక్షణ పొందక నాశనానికి గురి అయి నాశనంలో పడి కొట్టుకొని పోతూ బ్రద్దలైన సందులో నశించిపోతా ఉన్నారు. ఈ దేశం క్షేమంగా, సుభిక్షంగా, ఆశీర్వాదకరంగా, నెమ్మది కలిగి బ్రతకాలంటే నాశనానికి పోయి ఆ ప్రజలకు ఉగ్రతను పంపించే దేవునికి మధ్యలో బ్రద్దలైన సందులో ఒక అబ్రహాములాగా, ఒక ఫినెహాసులాగా, ఒక మోషేలాగా
నిలబడే తీర్మానం ఎవరైనా చేసుకునేవాళ్ళు ఈ రాత్రి ప్రభు ఎదుట మీ ఉద్దేశాన్ని తెలియచేస్తే మీ ప్రార్థన కన్నీళ్లలో అనేక ఆత్మలు కొట్టుకొని సంఘాల్లోనికి వస్తాయి. దేశం క్షేమంగాను ఆశీర్వాదకరంగాను ముందుకు సాగిపోవడానికి వీలు కలుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, ఎక్కడి వారు అక్కడే.